హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సలార్ 2 3,000 కోట్లు కొడుతుందా? అంత దమ్ముందా? ఊరుకో భయ్యా అని అంటారేమో. సలార్ 1 700 కోట్లు కొట్టింది. ఇక సలార్ 2 తిప్పి కొడితే ఒక 1500 కోట్లు కొడుతుంది. అంతేగాని మరీ 3,000 అంటే చాలా ఓవర్గా చెప్తున్నావు బ్రో అని అంటారేమో. సలార్ 2 3,000 కోట్లు కొట్టడానికి ప్రశాంత్ నీల్ గారు ఎన్ని ప్లాన్స్ వేయాలో అన్ని ప్లాన్స్ అన్ని విధాలా రెడీగానే ఉన్నారు. దీనికి గల కారణాలు ఏంటో నేను ఇప్పుడు డీటెయిల్గా మీ అందరికీ చెప్పబోతున్నాను. సలార్ శౌర్యంగా పర్వం, సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజ్ ఫైర్ 700 కోట్లు అయితే వసూలు చేసింది. సో థియేటర్స్లో అయితే మంచిగా ఆడింది, మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. కానీ కొంతమందికి అయితే స్టోరీ అనేది సరిగ్గా అర్థం అవ్వలేదు. అటు నార్త్కి కానీ ఇటు మన టాలీవుడ్లో కానీ ఒక 30% పీపుల్కి అయితే స్టోరీ అయితే సరిగ్గా అర్థం అవ్వలేదు. ఎందుకంటే చాలా డీప్ స్టోరీ. ఇంతవరకు అసలు మన ఇండియన్ సినిమాలో ఇటువంటి డీప్ స్టోరీ అయితే ఇంతవరకు అయితే రాలేదు. సో సో ఎప్పుడైతే ఓటీటీకి వచ్చిందో, సో ఎవరికైతే ఆ 30% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టోరీ అర్థం కాలేదు కాబట్టి రిపీటెడ్గా ఒక 10-20 సార్లు ఈ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ అయితే చూశారు. అప్పుడు వాళ్ళకి స్టోరీ అనేది బాగా అర్థమైంది. ఇక అప్పటి నుంచి అసలు కంటిన్యూస్గా ఆ సినిమాని చూస్తూనే ఉన్నారు. ఇక వాళ్ళు చూడడమే కాకుండా పక్క వాళ్ళు కూడా చెప్తున్నారు, అరే స్టోరీ ఇలా అలా ఉంది అని. సో అలా చెప్పడం ద్వారా ఒకరి నుంచి ఒక దగ్గరికి అలా రిపీటెడ్గా రీవాచబుల్ మూవీ ఇండియన్ సినిమాలోనే 366 రోజుల నుంచి కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నారు. సో ఈ రకంగా సలార్ పార్ట్ 2 పైన పిచ్చ హైప్ అయితే ఉంది. ఎందుకంటే స్టోరీ అందరికీ అర్థమైపోయింది. అసలు కొన్ని వందల క్వశ్చన్స్ సలార్ పార్ట్ 2లో ఆన్సర్స్ దక్కుతాయని అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక నార్త్ వాళ్ళంటే తెలుసు కదా, వాళ్ళు సీక్వెల్స్ అంటే పడి చచ్చిపోతారు. వాళ్ళకు కూడా స్టోరీ అయితే కొంతవరకు అర్థం అవ్వలేదు. సో ఎప్పుడైతే ఓటీటీకి అయితే వచ్చిందో వాళ్ళు కంటిన్యూస్గా క్వశ్చన్స్ వెతుకుతున్నారు. క్వశ్చన్స్ డీకోడ్ చేస్తూనే ఉన్నారు. సో అలా చేస్తున్న క్రమంలో రిపీటెడ్గా చూడడం ద్వారా అక్కడ ట్రెండ్ అయితే అవుతుంది, హాట్స్టార్లో ట్రెండ్ అయితే అవుతుంది. సో ఈ రకంగా సీక్వెల్కి అయితే వీళ్ళు పార్ట్ 1 చూడడం ద్వారా సీక్వెల్కి అయితే పిచ్చ హైప్ అయితే పెరిగింది. సో విచిత్రం ఏంటంటే ఇప్పటికి కూడా స్టోరీ పైన డీకోడింగ్ జరుగుతూనే ఉంది. ఇది పెద్ద పాయింట్. ఇక ఆ తర్వాత సలార్ పార్ట్ 1 కొంచెం ఈ కన్ఫ్యూజన్స్ ద్వారా 700 కోట్లు అయితే వసూలు చేసింది. సో ప్రశాంత్ నీల్ అయితే మొత్తం అసలు సాటిస్ఫై అవ్వలేదంట, చాలా డిసప్పాయింట్ అయితే అవ్వాడు. సో ఇకపై సలార్ పార్ట్ ఇటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఖచ్చితంగా ఇంతవరకు నేను చేసిన సినిమాల్లో ది బెస్ట్ మూవీ సలార్ 2 రావాలని, సలార్ 2ని ఏ రేంజ్లో తెరకెక్కిస్తా అంటే అంతకు మించి తెరకెక్కిస్తా. అసలు ఒక్కొక్క దానికి దిమ్మ తిరిగిపోయే యాక్షన్ సీన్స్, దిమ్మ తిరిగిపోయే స్క్రీన్ ప్లేతో సలార్ పార్ట్ని మీ ముందుకు తీసుకొస్తా అని బల్ల గుద్ది మరి చెప్తున్నాడు మన డైరెక్టర్ ప్రశాంత్ నీలు. సో ఈ రకంగా మనకు పుష్ప పార్ట్ 1 చూసుకుంటే పుష్ప పార్ట్ 1 ఎక్కువగా ఎవరు కూడా సరిగ్గా చూడలేదు. సడన్గా పార్ట్ 2 వచ్చేసింది. ఇక పార్ట్ 2లో కొన్ని యాక్షన్ బ్లాక్స్ అవి చేయబట్టి ఇక సీక్వెల్కి హైప్ ఉంది కాబట్టి దాదాపు నార్త్లోనే ఒక 1000 కోట్లు అయితే వచ్చాయి. మరి అసలు ఎటువంటి ట్రెండ్ లేకుండానే 1000 కోట్లు వసూలు చేస్తే మరి సలార్ సీజ్ ఫైర్ ఇంత రీవాచబుల్ మోస్ట్ ట్రెండింగ్ నార్త్లో టాప్ 10 టాప్ 5లో ట్రెండ్ అయితే అవుతుంది. మరి అలాంటి సినిమాకి మినిమం 1300-1400 కోట్లు ఓన్లీ నార్త్లోనే వస్తాయి. ఇక మిగతా 1500 కోట్లు అయితే ఇక వేరే ఇండస్ట్రీస్ వేరే దగ్గర నుంచి రావాలి. ఎలా అంటే మన టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ ఈ ఇండస్ట్రీస్ నుంచి మనకు ఆ 1500 కోట్లు వస్తాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా 2500 నుంచి 3000 కోట్ల మధ్యలో సలార్ శౌర్యంగా పర్వం కలెక్షన్స్ ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. కరెక్ట్గా ప్రమోషన్స్ చేస్తే మాత్రం ఇక సినిమా అయితే వేరే లెవెల్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక సలార్ 2 మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మన బ్రహ్మాజీ గారు రీసెంట్ ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు 2025 ఎండింగ్లో లేకపోతే 2026 స్టార్టింగ్లో అయితే సలార్ శౌర్యంగపురం షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఇక ఆ తర్వాత రిలీజ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ 2026 దసరాకైతే దసరాకైతే ఖచ్చితంగా మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు 100కి 100% ఉన్నాయి. ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు, కానీ నేనైతే ప్రపంచంలో ఏ సినిమా కోసం ఇంతగా వెయిట్ చేయలేదు. మెంటల్ ఎక్కిపోతుంది భయ్య. ఒక్కొక్క క్వశ్చన్ థింక్ చేస్తే ఆ రేంజ్లో ఉంది. ఇక దీన్ని బట్టి చూస్తే సలార్ 2 3000 కోట్లు కొట్టదంటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.